3వ తరగతిలో మొదటి పాఠం వానదేవుడ. వానదేవుడ అనే పాఠం ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది. అదేవిధంగా ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. ఇతివృత్తం పర్యావరణం. గేయం అంటే గీతం, పాట, పదము అని కూడా అంటారు గేయాన్ని. పల్లవి ఉండి గానయోగ్యంగా ఉండేదాన్ని గేయం అనొచ్చు. పాడుకోవడానికి వీలై ఉండి లయబద్ధంగా ఉండేదాన్ని గేయం అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే వానాలు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా. వానలు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా. నల్లని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా. నల్లని మేఘాలు అనేవి సల్లంగా కురవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా. చాటంతా మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి మాకు ఆసరవ్వాలి. ఆసరా అనగా ఆధారం. ఆసరా అనగా ఆధారం. మా ఊరి కుంటల్లో వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా. మత్తడై అనగా అర్థము అలుగు. మత్తడై అనగా అలుగు. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. చెరువులన్నీ నిండి అలుగులై పారాలి అని చెప్పేసి వానదేవుడిని కోరుకుంటున్నాను. పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలే వానదేవుడా. బీడు భూములన్నీ వానదేవుడా, బీరాన తడవాలే వానదేవుడా. బీడు భూములన్నీ బీరాన తడవాలి. పాడావు భూములన్నీ వానదేవుడా. పాడావు భూములంటే బీడు భూములన్నీ పంట చేలవ్వాలి వానదేవుడా. బీడు భూములన్నీ పంట చేలవ్వాలి వానదేవుడా. 12 పరగణాల వానదేవుడా, చేలన్నీ తడవాలే వానదేవుడా. 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలి వానదేవుడా. 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో పండాలే వానదేవుడా. పేద సాదా బతుకులే వానదేవుడా, గొడ్డు గోదా బతుకులే వానదేవుడా. పేద సాదా బతకాలే వానదేవుడా, గొడ్డు గోదా బతకాలే వానదేవుడా. కూలీ నాలి దొరకాలే వానదేవుడా, వేతలన్నీ తీరాలే వానదేవుడా. వలసబోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలే వానదేవుడా. బతుకులన్నీ మారాలే వానదేవుడా, సౌభాగ్యం అందాలే వానదేవుడా. పేద సాదా గొడ్డు గోదా కూలీ నాలి. పేద సాదా గొడ్డు గోదా కూలీ నాలి ఇవన్నీ జంట పదాలు. పేద సాదా బతకాలే వానదేవుడా, గొడ్డు గోదా బతకాలే వానదేవుడా, కూలీ నాలి దొరకాలే వానదేవుడా. పేద సాదా గొడ్డు గోదా కూలీ నాలి ఇవన్నీ జంట పదాలు. ఇక్కడ చూసినట్లయితే వర్ణమాల గురించి ఇచ్చినారు. ఒక గేయాన్ని ఇచ్చి పొడిగించి రాయమంటే ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుందంటే సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి చెందింది. గేయాన్ని ఇచ్చి పొడిగించి రాయడం ఏ విద్యా ప్రమాణం? సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి చెందింది. వాక్యము కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే అక్షరాలు అంటారు. ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఆ గుర్తులను ఏమంటాం? అక్షరాలు అంటాం. ఈ అక్షరాలన్నిటిని కలిపి వర్ణమాల అంటారు. వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాలను అచ్చులని, అరసున్న సున్నా విసర్గాలను ఉభయక్షరాలని అంటారు.
కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. కా నుండి బండిరా వరకు గల అక్షరాలని హల్లులు అంటారు. ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. అచ్చులనే స్వరాలని, ప్రాణాలని కూడా అంటారు. అరసున్న సున్నా విసర్గాలను ఉభయక్షరాలు అంటారు. కా నుంచి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. ఇంతటితో మొదటి లెసన్ కంప్లీట్ అయిపోయింది.